నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది 150cc లో ఆల్రౌండర్ బైక్ బజాజ్ పల్సర్ 150 బైక్ అనేది ప్రెసెంట్ మన అయితే ఉందన్నమాట. సో ఎందుకు ఆల్రౌండర్ బైక్ అని అంటే అటు మైలేజ్ పరంగాను, అటు పెర్ఫార్మెన్స్ పరంగాను, అలాగే అటు మెయింటెనెన్స్ పరంగాను, ఫ్యామిలీ కంఫర్ట్ పరంగా కూడా మనకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ బైక్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి 2026 లో కొత్త కలర్స్ తో పాటు కొత్త ఫీచర్స్ అనేవి దీంట్లో యాడ్ చేశారు. ఎటువంటి కలర్స్ అనేవి లాంచ్ చేశారు, అలాగే ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, ఈ బైక్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, అలాగే దీంట్లో మనకి ట్విన్ డిస్క్ వేరియంట్ కూడా ఉంది, దాంతో కూడా మనం కంపేర్ చేసి సో ఈ బైక్ లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మనం బ్లూ కలర్ అయితే చేసాము. సో బ్లూ కలర్ రివ్యూ మీరు చూడకపోతే కనుక ఒకసారి ఎండ్ స్క్రీన్ ఇస్తాను, అది కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇది మనకి కంప్లీట్ గా మనకి కొత్త కలర్ అనమాట. గోల్డెన్ కలర్ లో మనకి దీని అయితే లాంచ్ అయితే చేశారనమాట. సో దీంట్లో మనకి ముందుగా మాట్లాడుకున్నట్టు స్టాండర్డ్ వేరియంట్, ట్విన్ డిస్క్ ని రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. ట్విన్ డిస్క్ లో మనకి ఈ గోల్డ్ కలర్ అయితే ఉండదు, ఓన్లీ మనకి స్టాండర్డ్ వేరియంట్ లో మాత్రమే రావడం జరుగుతుంది. సో అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రెగ్యులర్ గా ఉండే బ్లూ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, గ్రే ఉంటుంది, అలాగే కొత్తగా మనకి గ్రీన్ కలర్ అయితే లాంచ్ చేశారు, అలాగే ఈ గోల్డ్ కలర్ అనేది లాంచ్ చేశారు. సో గ్రీన్ అనేది మనకి ట్విన్ డిస్క్ లో కూడా ఉంటుంది, బట్ ఈ గోల్డ్ కలర్ అయితే మాత్రం కంప్లీట్ గా స్టాండర్డ్ వేరియంట్ లో మాత్రమే లాంచ్ అయితే చేశారు అనమాట. సో ఇది మొత్తానికి అయితే కలర్స్ గురించి అయితే. ఇక మనం దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక సో మనకి ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ వెహికల్ అయితే. ఇక మనం దీని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే మనకి టాప్ లో మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ మనకి డూమ్ అయితే చూడొచ్చు, మనకి గ్లాస్ బోర్డు మనకి డూమ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే డూమ్ పైన ఇక్కడ మనకి గోల్డెన్ కలర్ స్ట్రిప్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే స్టిక్కరింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ కంప్లీట్ గా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్, బ్లాక్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారనమాట. సో చాలా అంటే చాలా మినిమల్ గా అయితే ఉందన్నమాట స్టిక్కరింగ్ అనేది. అలాగే ఈ కలర్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్ గా మనకి పల్సర్ లో ఒక యూనిక్నెస్ అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ కూడా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది. అలాగే మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వెహికల్ లో దీని యొక్క ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ గా మనకి హాలోజన్ బల్బ్ తో ఉండేవి, బట్ ఈసారి ఎల్ఈడికి అయితే అప్డేట్ చేశారు. ఏవైతే మనం NS200 చూసామో సేమ్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ప్రీవియస్ గా ఇక్కడ మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి హెడ్ లైట్ అయితే ఉండేది, బట్ ఇప్పుడు చూసుకున్న మనకి కంప్లీట్ గా మనకి నైట్ టైం విజిబిలిటీ ఇంకా ఇంప్లిమెంట్ చేసేలా మనకి ఇక్కడ కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లోనే ఎల్ఈడి DRLs కూడా దీంట్లో మనకి ఇన్బిల్డ్ చేశారని చెప్పొచ్చు. సో ఈ బైక్ యొక్క హెడ్ లైట్ యొక్క లుక్ అనేది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. బట్ మనం టెక్నికల్ గా మాట్లాడుకుంటే కనుక మనకి విజిబిలిటీ అనేది ఇంకా బెటర్ ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా ఎల్ఈడికి అప్డేట్ చేయడం మంచిదే. బట్ ఏంటంటే ఈ డిజైన్ అనేది ఇంకొంచెం యూనిక్ గా తీసుకొచ్చింటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. సో ఈ హెడ్ లైట్ యొక్క సెటప్ గురించి, ఈ యొక్క డిజైన్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అదే మనం ట్విన్ డిస్క్ లో చూసుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉంటాయి అనమాట. సో దాంట్లో ఇంకా మనకి బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది చూసుకుంటే మనకి కంప్లీట్ గా 31mm తో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కనిపిస్తుంది. నెక్స్ట్ మడ్ గార్డ్ చూసుకుంటే మనకి ఫైబర్ బోర్డ్ తో మనకి దీని యొక్క మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు, కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో. అలాగే కంప్లీట్ గా మ్యాటీ బ్లాక్, గ్లాసీ బ్లాక్ కాంబినేషన్ లో మనకి దీని యొక్క మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో ఇక్కడ మనకి స్టాండర్డ్ వేరియంట్ కదా ఇది, మనకి దీంట్లో కంప్లీట్ గా 80/100 17" వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం ట్విన్ డిస్క్ లో చూసుకుంటే మనకి ఇక్కడ కంప్లీట్ గా 90/90 సెక్షన్ టైర్ ఉంటుంది అనమాట. 17" వీల్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ గా మనకి సీ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్ కూడా మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం మెయిన్ హార్ట్ ఈ వెహికల్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక సో టెక్నికల్ గా స్టాండర్డ్ వేరియంట్ లోను, ట్విన్ డిస్క్ లో రెండింటిలో కూడా మనకి 149.5cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది 13.8 PS పవర్ ని అలాగే 13.25 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ 5-speed గేర్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. సో స్టాండర్డ్ వేరియంట్ లో మనకి హీల్ అండ్ త్రో షిఫ్టర్ అయితే ఉంటుంది, బట్ ట్విన్ డిస్క్ లో మనకి ఓన్లీ త్రో షిఫ్టర్ మాత్రం ఉండడం జరుగుతుంది. అలాగే రెండింటిలో కూడా సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఇంజిన్ సెన్సార్ ఉంటుంది, అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంజిన్ కి ప్రొటెక్షన్ లా ఇంజిన్ గార్డ్ ఉంటుంది. అలాగే కింద ఇంజిన్ కౌల్స్ ఉంటాయి అనమాట. ఇవి కూడా మనకి మంచి స్ట్రాంగ్ అయితే ఉంది. దీని మీద కూడా మనకి కంప్లీట్ గా గోల్డ్ కలర్ లో మనకి స్టిక్కరింగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్ కి సఫిషియెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క డ్రైవ్ టైప్ చూసుకుంటే మనకి స్టాండర్డ్ వేరియంట్ కాబట్టి మనకి కంప్లీట్ గా క్లోజర్ టైప్ లో మనకి రావడం జరుగుతుంది. అదే మనం ట్విన్ డిస్క్ తీసుకుంటే మనకి అక్కడ కంప్లీట్ గా ఓపెన్ టైప్స్ అంతా మనకి రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ కంప్లీట్ గా ఎండ్యూరెన్స్ నైట్రాక్స్ నుంచి మనకి ఇక్కడ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనం కావాలనుకుంటే మీ హైట్ తగ్గట్టుగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. రెండింటిలో కూడా మనకి సేమ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్ అప్ ఫుట్రెస్ట్ అనేది స్టాండర్డ్ వేరియంట్ మాత్రం ఉంటుంది. అదే మీరు ట్విన్ డిస్క్ వేరియంట్ తీసుకుంటే ఇక్కడ మనకి స్టెప్ అప్ ఫుట్రెస్ట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ ఇక్కడ మనం చూసుకుంటే 150 అని చెప్పి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్
బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ కంప్లీట్ గా 100/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు 20 స్క్వేర్ తీసుకుంటే అక్కడ మనకి కంప్లీట్ గా 120 సెక్షన్ టైర్ ఉంటుంది అనమాట. కొంచెం బ్రాడ్ అయితే ఉంటుంది టైర్ అనేది. అలాగే టైర్ ప్యాటర్న్ కూడా మనకి కంప్లీట్ గా మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్ ఉంటుంది కదా, ఆ టైప్ లో మనకి బ్యాక్ సైడ్ టైర్ అయితే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని ఒక సీట్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ స్టాండర్డ్ వేరియంట్ లో స్పెషల్ ఏంటంటే ఇది మనకి కంప్లీట్ గా సింగిల్ సీట్ తో వస్తుంది. సో ఫ్యామిలీ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ క్లోజ్డ్ గ్రాబర్స్ అయితే ఉంటాయి అనమాట. అదే మీరు 20 స్క్వేర్ తీసుకుంటే అక్కడ మనకి కంప్లీట్ గా స్ప్లింట్ ఉంటుంది. అలాగే ఇక్కడ గ్రాబర్స్ కూడా మనకి స్ప్లింట్ అయ్యి వస్తాయి అనమాట. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తో ఉంటాయి. అలాగే టైల్ లైట్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ పైప్ ఇచ్చారు. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను చూడండి. చాలా స్మూత్ గా ఉంది, చాలా రిఫైన్ గా అయితే ఉంది అనమాట ఎగ్జాస్ట్ సౌండ్ అయితే. నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ కంప్లీట్ గా మనకి 130mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. RLP సెన్సార్ అయితే ఉంటుంది. అదే మీరు 20 స్క్వేర్ తీసుకుంటే దాంట్లో మనకి కంప్లీట్ గా 230mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో రెండింటిలో కూడా మనకి సింగిల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకోలేదు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా 260mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు 20 తీసుకుంటే అక్కడ మనకి 280mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ మనకి దీనికి బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు అనమాట. సో ముందుగా మాట్లాడుకున్నట్టు రెండింటిలో కూడా మనకి సింగిల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. మనకి బెటర్ బ్రేకింగ్ యాక్యూరెన్స్ అయితే దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా 785mm తో మనకి దీని యొక్క సీట్ హైట్ అనేది డిజైన్ చేశారు. మినిమం మీరు 5.4, 5.5 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే ఈ బైక్ ఒక క్యార్బేట్ కూడా మనకి కంప్లీట్ గా 148 kg క్యార్బేట్ తో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు అనమాట. సో మీకు రైడింగ్ చేస్తున్నప్పుడు అసలు ఆ వెయిట్ ఉన్న ఫీలింగ్ మీకు అనిపించదు. నెక్స్ట్ దీని ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా 15 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మెటల్ ట్యాంక్ కాబట్టి మనకి ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ట్యాంక్ ప్యాడ్స్ కనిపిస్తున్నాయి. అలాగే E20 క్యాబుల్స్ రావడం వల్ల E20 స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అంటే మనం ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక సో మనం ఈ స్టాండర్డ్ వేరియంట్ తీసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 50 నుంచి 53 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ తీసుకోవచ్చు. అదే మీరు 20 స్క్వేర్ తీసుకుంటే అది మనకి కంప్లీట్ గా 45 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మీరు ఆ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే క్లచ్ కూడా మనకి మరి అంత హార్డ్ గా లేదు, మరి అంత సాఫ్ట్ గా లేదు, మీడియం గా అయితే ఉందన్నమాట. అలాగే హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీన్ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ అనేది ఒకే బటన్ ఇంటిగ్రేట్ చేశారు. మోడ్ అనే ఒక బటన్ ద్వారా మనం కన్సోల్ ఫీచర్స్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. కింద హార్న్ అయితే ఉంది. దీంట్లో మనకి డ్యూయల్ హార్న్స్ అయితే ఉంటాయి అనమాట. కొంచెం హార్న్ యొక్క లౌనెస్ అనేది ఎక్కువగానే ఉంది. హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా రెడ్ కలర్ లో ఇంజిన్ కి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది మనకి సెల్ఫ్ స్టార్ట్ తో వస్తుంది. అలాగే కిక్ రోడ్ ఆప్షన్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు 20 స్క్వేర్ తీసుకుంటే మనకి దాంట్లో కిక్ రోడ్ అయితే ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ అనే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టాప్ లో సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ ఉంది. అలాగే ఈ సైడ్ చూసుకుంటే ABS ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది. అలాగే కన్సోల్ లో మనకి డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్స్ ఉన్నాయి, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. అలాగే క్లాక్ ఉంది. దీంట్లో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉండదు, అదొకటే మిస్ అవుతుంది అనమాట. అలాగే బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. నావిగేషన్ కూడా దీంట్లో అయితే ఉండదు, ఓన్లీ మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. మీకు వచ్చి కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అనేవి ఇక్కడ కన్సోల్ లో మనకి ఇన్బిల్ట్ అయితే అవుతాయి అనమాట. అలాగే యావరేజ్ ఫీల్ ఎకానమీ తెలుసుకోవచ్చు. డిస్టెన్స్ TMT ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇలా మనకి కొన్ని డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే ఫీచర్స్ అన్ని మనకి దీంట్లో అయితే ఇన్బిల్ట్ చేశారు అనమాట. అలాగే కన్సోల్ కి పక్కన ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్ గా మనం ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ బైక్ ఒక ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది అంటే స్టాండర్డ్ వేరియంట్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 1,12,600 రూపాయలు ఉంటే ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ 1,40,000 రూపాయలు అయితే ఉంది. అదే ఒకవేళ మీరు 20 స్క్వేర్ తీసుకుంటే దాని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 1,16,500 రూపాయలు ఉంటే ఆన్ రోడ్ అనేది 1,45,000 నుంచి 1,48,000 రూపాయల మధ్యలో మనకి ప్రైస్ అయితే వ్యారీ అవుతుంది అనమాట. సో రెండింటికి మీకు ఒక 5 నుంచి 8,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో ఇది మొత్తానికి అయితే ఈ బైక్ యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వనమాట. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే ఒక మీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక సో 30,000 తో కూడా మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ బైక్ కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అయితే అనమాట. సో నెక్స్ట్ అయితే మనం కంప్లీట్ గా రైడ్ చేద్దాం. రైడ్ చేసి మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఈ వెహికల్ ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ వెహికల్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి క్లియర్ గా మాట్లాడతాను. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో మన ఛానల్ అనేది ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో అయితే ఉంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.